ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఫ్రెంచ్ బ్రెడ్ పిజ్జాకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేశాను. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఆలివ్ ఆయిల్, గార్లిక్, చెర్రీ టమాటోస్, టమాటో ప్యూరీ, మిక్స్డ్ డ్రై హర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, షుగర్, చీజ్ స్లైస్, బేసిల్ లీవ్స్, ఆనియన్, మోజరెల్లా చీజ్. అలాగే ఫ్రెంచ్ బ్రెడ్ ఇక్కడ పెట్టుకున్నాను, ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చుకున్నాను. ఫస్ట్ మనం పిజ్జా సాస్ తయారు చేసుకుందాం. ఇన్స్టెంట్గా ఇంట్లో చేసేసుకోవచ్చు. సో ఈజీ ప్రాసెస్లో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని లైట్గా ఆయిల్ వేడెక్కే లోపలే కాస్త వెల్లుల్లి, అలాగే చెర్రీ టమాటోస్ వేస్తున్నాను. నా దగ్గర చెర్రీ టమాటోస్ ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేసాను. ఇన్ కేస్ లేకపోయినా కూడా ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ టమాటోలని లోపల గింజలు తీసేసి చక్కగా చాప్ చేసి వేసేసుకోండి. కానీ చెర్రీ టమాటోస్ ఉంటే కొంచెం పుల్లగా ఆ ఫ్లేవర్ బాగుంటుంది, చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి. అండ్ చెర్రీ టమాటోస్ ఎక్కడైనా కనిపిస్తే మటుకి తెచ్చుకోండి, డైరెక్ట్గా తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సాలడ్స్లోకి అయితే అసలు చాలా బాగుంటాయి. జస్ట్ చెర్రీ టమాటోస్ని ఆయిల్లో సాఫ్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. మిక్స్డ్ డ్రై హర్బ్స్. కావాలి అనుకుంటే పిజ్జా సాస్లో కొంచెం మీరు ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. అలాగే ఇందులో టమాటో ప్యూరీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. టమాటో ప్యూరీ లేకపోతే టమాటాలని మిక్సీ పట్టి పేస్ట్ వేసేసుకోండి. కానీ టమాటోలను డైరెక్ట్గా మిక్సీలో వేయకుండా బ్లాంచ్ చేసేసుకోండి. బాగా మరుగుతున్న నీళ్ళల్లో టమాటాలు వేసి ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత స్కిన్ తీసేసి మిక్సీ జార్లో వేసి ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులో కాస్త చక్కెర. టమాటో ప్యూరీ కొంచెం పుల్లగా ఉంటుంది అండ్ టమాటోస్లో ఉన్న పులుపుని కూడా కంట్రోల్ చేసి టేస్ట్ని పెంచడానికి కొంచెం పిజ్జా సాస్లో ఎప్పుడు మనం షుగర్ వేసుకుంటాం. పులుపుని ఆ షార్ప్నెస్ని కట్ చేయడం కోసమే షుగర్ వేయాలి. మరీ ఎక్కువ వేసినా స్వీట్గా చేసినా కూడా బాగుండదు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని తర్వాత మనం టమాటోస్ని మ్యాష్ చేద్దాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ లోపల ఫ్రెంచ్ బ్రెడ్ని మనం మిడిల్లోకి కట్ చేసుకుందాం. ఫ్రెంచ్ బ్రెడ్ ఎప్పుడు మనకి వెయిట్ అయితే లైట్గా ఉంటుంది, ఇలా డ్రైగా ఉంటుంది అనమాట. సో ఒకటి తెచ్చుకుంటే కనుక ఒక్కరే తినాలి అనుకుంటే 2-3 డేస్ హ్యాపీగా కట్ చేసుకొని తినొచ్చు. దీన్ని మిడిల్లోకి కట్ చేద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ పిజ్జా చేస్తున్నాం అనమాట. ఫ్రెంచ్ బ్రెడ్ బయట మనకి గట్టిగా ఉంటుంది, లోపల మనకి సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగే పెట్టేద్దాం. ఫస్ట్ సాస్ ఇంకొంచెం మగ్గాలి. ఇందులో ఇప్పుడు మనం బేసిల్ లీవ్స్ ఉన్నాయి కదా, వీటిని కట్ చేసి కొంచెం వేసేసుకుందాం. ఈ బేసిల్ లీవ్స్ వేయడం వల్ల ఫ్రెష్గా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, ముఖ్యంగా పిజ్జాకి. మన ఇంటి దగ్గర కూడా ఈజీగా పెరుగుతాయండి ఈ చెట్లు. బేసిల్ లీవ్స్ కూడా తులసి ఫ్యామిలీయే. సో ఇప్పుడు మ్యాషర్ తీసుకొని జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేస్తున్నాం. సో పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సాస్ కాస్త చల్లగా అవ్వాలి, లేదంటే ఇప్పుడు మనం బ్రెడ్ మీద వేస్తే బ్రెడ్ మొత్తం మెత్తగా అయిపోతుంది. సాస్ కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతనే బ్రెడ్ పైన వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఈ లోపల కిచెన్లో ఉన్న ఈ సందడంతా తీసేసి ఫ్రెష్గా మళ్ళీ నార్మల్గా పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ని జస్ట్ ఇలా పైన వేసిన తర్వాత
సో లాస్ట్లో కొంచెం ఇలా స్పాచులాతో అంటే కంప్లీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు చీజ్ స్లైస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా హ్యాండ్తోనే కట్ చేసి వేసేద్దాం. ఇప్పుడు మనం మొజరెల్లా చీజ్ వేస్తున్నాం, చీజ్ స్లైస్ వేస్తున్నాను. ఇది కొంచెం సాల్టీగా, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మన టేస్ట్కి తగ్గట్టుగా. మొజరెల్లా చీజ్ ఏమో కొంచెం లైట్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకొకటి ఇటు సైడ్ వేసుకుందాం. చీజ్ మటుకి ఇంతే వేయాలి, తక్కువ వేసుకోవాలి అట్లేం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళు. కొంతమందికి చాలా ఉండాలి పిజ్జాలో చీజ్, కొంతమంది లైట్గా తింటారు. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా నచ్చినంత చీజ్ వేసుకోండి. యాక్చువల్లీ చీజ్ కూడా గుడ్ ఫ్యాటే అండి, చాలామంది భయపడుతూ ఉంటారు. బ్రెడ్డే మనం కొంచెం కంట్రోల్లో తినాలి, కానీ చీజ్ మటుకి హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికే పిజ్జా తినాలనిపిస్తుంది కానీ చీజ్ మంచిది కాదు కదా అంటే, చీజ్ మంచిదే, గుడ్ ఫ్యాట్, మీరు చీజ్ తినొచ్చు. కాకపోతే తీసుకునే ఆ కింద బేస్ ఏదైతే ఉంటుందో థిన్ క్రస్ట్ తీసుకోండి, లావుగా ఉన్నది. మైదాని కొంచెం అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు తినాలి అనుకుంటే మైదా తిన్న తర్వాత మంచిగా ఎక్కువ వెజిటేబుల్స్ తినండి. సో మైదా డైజెస్ట్ అవ్వాలి అంటే ఫైబర్ ఎక్కువ తినాలి కాబట్టి, సో పిజ్జా తినాలనిపిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే డెఫినెట్గా వెజ్జీస్ తినండి బాగా అని చెప్పారనమాట. సో పిజ్జా ఎంజాయ్ చేయాలి అనుకుంటే హ్యాపీగా చేసేయండి. ఇప్పుడు మనం మళ్ళీ మొజరెల్లా చీజ్ కూడా వేసేసుకుందాం. ఎక్కువ డబల్ చీజ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా వేసేస్తున్నాను. మనం పిజ్జా చేయాలి అన్నా, కేక్ బేక్ చేయాలి అన్నా ఓవెన్ని మటుకి ముందుగానే ప్రీ హీట్లో పెట్టేసుకోవాలి. నేను పెట్టేశాను. ఇప్పుడు పైనుండి ఆనియన్స్ వేసుకోండి, మీ ఇష్టం. మీకు కావాలి అంటే క్యాప్సికమ్ కానీ లేదా ఆలివ్స్ కానీ మష్రూమ్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఆనియన్స్ ఇష్టం, సో నేను ఆనియన్స్ వేస్తున్నాను లైట్గా, అది కూడా మరీ ఎక్కువ ఏం వేయట్లేదు. అండ్ చివర్లో మళ్ళీ మనం బేసిల్స్ సెట్ చేద్దాం. కంప్లీట్గా సెట్ చేసిన తర్వాత ట్రే తీసుకుందాం. ఇలా గ్రిల్ లాంటిది అయితే కింద కూడా మనకి క్రిస్పీగా అవుతుంది, పైనుండి కింద నుండి మనం హీట్ పెడతాం కాబట్టి కరెక్ట్గా వస్తుందన్నమాట. పిజ్జాని ఎప్పుడైనా సరే ఓవెన్లో ఎంత హై టెంపరేచర్ ఉంటే అంత పెట్టేసుకోండి. నాకైతే 250 degrees లిమిట్, సో నేను ఆల్రెడీ 250 degreesలో పెట్టేశాను. జస్ట్ 5 minutes బేక్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ బ్రెడ్ బేక్ అయిపోయింది కాబట్టి 5 minutes మోర్ దెన్ ఇనఫ్. సో మరి పిజ్జాని బయటికి తీసే ముందు ఒకసారి కిచెన్ని అరేంజ్ చేసేసుకున్నాం. ఫ్రెంచ్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, భలే వచ్చింది కదా, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేద్దాం. సో ఫస్ట్ మిడిల్లో ఒకటి కట్ చేసేద్దాం. సో గార్నిష్ కోసం బేసిల్ లీవ్స్ అండ్ చెర్రీ టమాటోస్, సింపుల్.
ఫ్రెంచ్ బ్రెడ్ పిజ్జా తయారీ విధానం. ముందుగా పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, చెర్రీ టమాటోస్, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, టమాటో ప్యూరీ, ఉప్పు, చక్కెర వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత బేసిల్ లీవ్స్ వేసుకొని మిక్స్ చేసి పిజ్జా సాస్ రెడీ చేసేసుకోవాలి. తరువాత ఫ్రెంచ్ బ్రెడ్ ని మధ్యలోకి కట్ చేసుకొని మనం చేసుకున్న పిజ్జా సాస్ పై నుండి అప్లై చేసి ప్రాసెస్ చీజ్, మొజరెల్లా చీజ్, ఆనియన్స్, బేసిల్ లీవ్స్ వేసి బేకింగ్ ట్రేలో పెట్టి 220 డిగ్రీలలో 5 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసి మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేస్తే అద్దిరిపోయే ఫ్రెంచ్ బ్రెడ్ పిజ్జా రెడీ అవుతుంది.